బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ బృందం కన్నెపల్లికి వెళ్లకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని పార్టీ నేతలు ఆరోపించారు. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై జనగామ జిల్లా పెంబర్తి వద్ద భారీగా పోలీసులు మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేసి కేటీఆర్ కాన్వాయ్ను నిలిపివేశారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. బారికేడ్ల వద్దకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. అనుమతి లేకుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన కేటీఆర్ కాన్వాయ్ను పోలీసులు అడ్డుకోవడంతో పాటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కూడా నిలిపివేశారు. ఈ ఘటనతో పెంబర్తి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లక్ష క్యూసెక్కుల నీళ్లు, ఒకటి కాదు రెండు కాదు, లక్ష క్యూసెక్కుల నీళ్లు కన్నెపల్లి దగ్గర కిందికి సముద్రంలోకి వృధాగా పోతా ఉన్నాయి. ఇవాళ లక్ష క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతుంటే వృధాగా పైన మొత్తం రిజర్వాయర్లన్నీ నోరెళ్లు పెట్టి చూస్తా ఉన్నాయి. పైన మిడ్మానేర్ కావచ్చు, కాళేశ్వరం, మరి మొత్తం ప్రాజెక్టులో ఉన్న ప్రతి రిజర్వాయర్ లో కూడా ఇవాళ నీళ్లు లేక రైతులు మరి కనీసం నాట్లేసే పరిస్థితి లేదు. కింద లక్ష క్యూసెక్కుల నీళ్లు ఏవైతే వృధాగా పోతున్నాయో వాటిని చూపెట్టడానికి రైతులు మొత్తం తెలంగాణలోని రైతాంగం మొత్తానికి ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వైఖరిని చూపెట్టడానికి కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ లో మోటార్లు చాలు చేస్తే మేడిగడ్డ బరాజ్ తో సంబంధం లేకుండా ఇలా మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు డిజైన్ చేసినారు. ఇవాళ బ్యారేజ్ తో సంబంధం లేకుండా, మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా మరి 93.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే చాలు ఈ నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటార్లు చాలు చేస్తే బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వచ్చు, రైతులు నాట్లు వేసుకోవచ్చు. ఆ నీళ్లను చూపెట్టడానికి పోతుంటే ఇవాళ మమ్మల్ని జనగామలోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని నేను అడుగుతున్నాను. కింద లక్ష క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతుంటే చేతగాని ముఖ్యమంత్రి నీళ్లు ఒకవేళ ఇస్తే మళ్ళా యూరియా ఇయ్యాలి, నీళ్లు ఇస్తే పంట కొనాలి, మద్దతు ధర ఇయ్యాలి, నీళ్లు ఇస్తే నీళ్లు వస్తే బోనస్ ఇయ్యాలి. ఈ బాధ అంతా నాకెందుకు, రైతులను ఎండబెట్టాలి, రైతుల పొలాలకు నీళ్లు రానియద్దని చెప్పి కింద బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చే సౌలత్ ఉంటే దాన్ని పండబెట్టిన ముఖ్యమంత్రి గారి వైఖరి, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన రైతు వ్యతిరేక వైఖరి చూపెట్టడానికి మేము బయలుదేరితే వాళ్ళని చూడొచ్చు. మా వాళ్ళందరినీ అడ్డుకుంటా ఉన్నారు మా ఎమ్మెల్యేలు. కన్నెపల్లి పర్యటన, కేటీఆర్ కన్నెపల్లి పర్యటన ఉద్రిక్తంగా మారినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకట్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ బృందం కన్నెపల్లికి వెళ్లకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని పార్టీ నేతలు ఆరోపించారు. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై జనగామ జిల్లా పెంబర్తి వద్ద భారీగా పోలీసులు మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేసి కేటీఆర్ కాన్వాయ్ను నిలిపివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్లో అందిస్తారు. వెంకట్, కాళేశ్వరం సంబంధించి కన్నెపల్లి పంప్ హౌస్ ను ఇవాళ కేటీఆర్ పరిశీలించడానికి వెళ్తున్నారు. ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మేడిగడ్డ ఇప్పటికే డ్యామేజ్ ఉన్నటువంటి ఆ నేపథ్యంలో పైన ఎగువన ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఏదైతే కాళేశ్వరం నుంచి వస్తున్నటువంటి గోదావరి జలాలను కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోస్తే మొత్తం కూడా ఆ సుందిల్లా అన్నారం ప్రాజెక్టులకు తరలించవచ్చు. మేడిగడ్డ సంబంధం లేకుండా పంప్ హౌస్ ఏదైతే 90 మీటర్ల ఎత్తున గోదావరి జలాలు ఒకవేళ ప్రవహిస్తే అక్కడ నుంచి నేరుగా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం కావాలనే మేడిగడ్డ డ్యామేజ్ అయ్యిందన్న నెపంతో కేవలం కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదన్నది ప్రధానంగా కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో కన్నెపల్లి దగ్గర వృధాగా గోదావరి జలాలు కిందికి వెళ్తున్నాయి. మేడిగడ్డ డ్యామేజ్ అయి ఉండొచ్చు, కానీ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోస్తే ఎట్లాంటి సమస్య రాదు. అక్కడ నుంచి మిగతా రిజర్వాయర్లకు నీటిని తరలించడానికి అవకాశం ఉంటది. ఇప్పటికే వర్షాలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ కేటీఆర్ చేస్తున్నారు. మొత్తం కన్నెపల్లి పంప్ హౌస్ కు వెళ్తుండగా రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్నటువంటి కేటీఆర్ ఆయన బృందము మొత్తం కూడా పోలీసులు అడ్డుకుంటున్నటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. అటు జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మెజారిటీగా అందరు కూడా ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ ఎగువన ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ కు మొత్తం కూడా పరిశీలించడానికి వెళ్తా ఉన్నారు. మేడిగడ్డ డ్యామేజ్ పేరుతో గోదావరి జలాలు మొత్తం కూడా వృధాగా కిందికి వదిలేస్తున్నటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో ఈ వాటర్ ఏదైతే సాగునీరు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏ ఒక్క చెరువు నిండలేదు, ఏ ఒక్క రిజర్వాయర్ కూడా నిండలేదు. వర్షాకాలం కూడా దాదాపుగా సగం కాలం 2 నెలలు పూర్తి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే చెరువులు కావచ్చు, రిజర్వాయర్ కావచ్చు ఏవి నిండలేనటువంటి పరిస్థితి. వచ్చేదంతా కూడా వచ్చే సీజన్ అంతా కూడా సాగునీటికి రైతులకు ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే గోదావరి మేడిగడ్డ ఎగువన ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయడానికి ఇప్పుడు చాలా సులభమైనటువంటి పరిస్థితి. 90 మీటర్ల ఎత్తు గోదావరి ప్రవహిస్తున్నప్పుడు దాదాపు అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ బాహుబలి మోటార్లు ఆన్ చేస్తే గనక అక్కడ నుంచి నీటిని నేరుగా మేడిగడ్డ బ్యారేజ్ తో సంబంధం లేకుండా సో అన్నారం తరలించవచ్చు. అన్నారం నుంచి నేరుగా వివిధ రిజర్వాయర్లకు, వివిధ ప్రాజెక్టులకు, వివిధ కాలువలకు, చెరువులకు కూడా తరలించే అవకాశం ఉంది అన్నది ప్రధానంగా బీఆర్ఎస్ చెప్తా ఉంది. అందులో భాగంగానే ఇవాళ వృధాగా పోతున్నటువంటి 1,00,000 టీఎంసీలను ఎందుకు ఒడిచిపట్టుకోలేకపోతుంది ప్రభుత్వం? ఎందుకు తప్పుడు ఆరోపణలు కావచ్చు, తప్పుడు విధానాలు కావచ్చు ప్రభుత్వం ఎందుకు అవలంబిస్తుంది? కాళేశ్వరం డ్యామేజ్ పేరుతో పెద్ద ఎత్తున నీటిని వృధాగా వదిలేస్తున్నటువంటి సందర్భం రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? మేడిగడ్డ ఒక 2-3 గేట్లు డ్యామేజ్ అయినప్పటికీ పైన ఉన్నటువంటి ఎగువ ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీటిని ఎత్తిపోసేందుకు వీలున్న ఎందుకు ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయట్లేదు అన్నది ప్రధానంగా చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ బృందం మొత్తం కూడా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి అక్కడ పరిశీలించడానికి వెళ్తున్నారు. గోదావరి జలాలు ఎంత ఎత్తున ప్రవహిస్తున్నాయి, అక్కడ నుంచి కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేస్తే నీటిని ఎత్తిపోయొచ్చా లేదా అన్న దాని మీద పరిశీలించడానికి బీఆర్ఎస్ బృందం వెళ్తుంది. వాస్తవానికి ఆ కన్నెపల్లి పంప్ హౌస్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. మేడిగడ్డనే కాళేశ్వరంలో ప్రధాన బ్యారేజ్. మేడిగడ్డ ఎగువన ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ కీలకం. ఒకవేళ మేడిగడ్డకు సంబంధం లేకుండా కూడా కన్నెపల్లి నుంచి 90 మీటర్ల ఎత్తున గోదావరి జలాలు వస్తే కనుక మేడిగడ్డ దగ్గర మేడిగడ్డ, అన్నారం సంబంధం లేకుండా నేరుగా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచే మనకు కావాల్సిన టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. కానీ ఇప్పుడు మేడిగడ్డ డ్యామేజ్ అయి ఉండొచ్చు, కానీ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదన్నది ప్రధానంగా బీఆర్ఎస్
ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అందులో భాగంగానే ఇవాళ అంతా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రధాన రహదారి గుండా వెళ్తున్నటువంటి కేటీఆర్ ను అడుగడుగున పోలీసులు అడ్డుకుంటున్నటువంటి విజువల్స్ కావచ్చు, వారితో వాగ్వాదాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూడొచ్చు. కన్నెపల్లి వెళ్లి తీరుతాం, అక్కడ పంప్ హౌజులు, బాహుబలి పంప్ హౌజులు ఆన్ చేస్తే ఇవాళ రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుంది అన్నది ప్రధానంగా బీఆర్ఎస్ చెప్తోంది. అందులో భాగంగానే కన్నెపల్లి పంప్ హౌజ్ కు ఇవాళ వెళ్తారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌజ్ ను పరిశీలించిన తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెంకట్.